హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు గుమ్మడికాయ వడియాలు మునక్కాయలతోటి కర్రీ చేశానండి. దీనికోసం ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ కొంచెం వేసుకొని ఈ వడియాలను కొద్ది కొద్దిగా వేసుకొని వేయించుకోవాలండి. కొద్దిగా రెడ్ అయ్యే వరకు వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, లేదంటే నల్లగా మాడిపోతాయి. చూసారు కదా, ఇక్కడ కలర్ చేంజ్ అవుతున్నాయి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఈ గుమ్మడికాయ వడియాలు ఎలా పెట్టాలో నా ఛానల్లో ఉందండి. ఛానల్లోకి వెళ్ళి ఫుల్ వీడియో చూసేయండి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకున్నాక ఇందులోకి జీలకర్ర, ఆవాలు, మినపగుళ్ళను వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఈ కర్రీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి వడియాలు పెట్టుకున్న వాళ్ళు. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, కరివేపాకుని వేసుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలండి. వీటిని కూడా బాగా కలుపుకోవాలండి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి మునక్కాయ ముక్కలను వేసుకోవాలండి. సరి కలుపుకొని మునక్కాయ ముక్కలను వేసేసుకొని వీటిని కూడా బాగా కలుపుకోవాలి. ఈ మునక్కాయ ముక్కలు కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలండి. అప్పుడే టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల త్వరగా మునక్కాయ ముక్కలు అనేవి బాగా ఉడుకుతాయండి. 2-3 నిమిషాలు మూత పెట్టి వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపును వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కారంని వేసుకోవాలండి. కారం వేసిన వెంటనే ఈ వడియాలని ఇందులోకి కలుపుకోవాలి. ఎందుకంటే కారం వడియాలకు కూడా పట్టాలి కదండి. అందుకే వెంటనే వడియాలు వేసేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు 2-3 నిమిషాల తర్వాత ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కొద్దిగా బాయిల్ అవ్వనివ్వాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇందులోకి ఒక చిన్న గ్లాస్తోని 2 గ్లాసులు పాలను పోసుకోవాలండి. పాలను వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో పాలు అయితే కంపల్సరీ వేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు ఉడకనిచ్చి అలా వదిలేయాలండి. కొద్దిగా లైట్గా కలుపుకొని బాయిల్ అవ్వనివ్వాలి. ఈ విధంగా బాయిల్ అయ్యాక ఇందులోకి కొత్తిమీరని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుంటే అంతేనండి, వడియాల కూర రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.